సార్ అంటే ఇప్పుడు బయట చూసుకుంటే అందరం భారతీయులమే, కానీ నార్త్ సౌత్, మీరు బాలీవుడ్ మేము హాలీవుడ్, ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. సేమ్ డిఫరెన్స్ ఆర్మీలో కూడా ఉంటుందా? నార్త్ వేరు సౌత్ వేరు, నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, ఇలా ఉంటుందా? 100% ఉండదండి. ఆర్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేర్పించేటువంటి విషయం ఏంటంటే నో కాస్ట్, నో రిలీజియన్, నో క్రీడ్, నో రీజన్, నథింగ్ అండి. ఎవ్రీబడి ఈస్ ద సేమ్. ట్రైనింగ్ లో ఎలా నేర్పిస్తారో తెలుసండి. రోడ్డు మీద వరుస పెట్టి కూర్చోబెట్టి లెట్స్ స్టార్ట్ ఛాయ్ అన్నాడు. ఒక మగ్గు తీసుకుని వచ్చి దాని నిండా ఛాయ్ నింపి స్టార్ట్ అని ఒకటి తాగాడండి. అది మళ్ళీ ఒక సిప్పేసి పక్కవాడికి ఇవ్వాలి. అది మళ్ళీ సిప్పేసి అలా 50 మంది కూర్చున్నాం. 50 మంది ఆ టీని తాగాలండి. ఆ కప్పు మార్చడానికి లేదు, సైడ్ తిప్పడానికి లేదు. ఎవడైతే సైడ్ కి తిప్పాడో వాడు తాగాడు కదండి, అలా సైడ్ కి తిప్పాడు కదండి, వాడి ఎంగిలి నేను ఎందుకు తాగాలని వాడిని తీసుకెళ్లి పక్కగా నుంచోబెట్టి వాడికి మళ్ళీ అందరు ఎంగిలి తాగిన తర్వాత 50% కింద వాడికి తాగించేవారు. ఆర్మీలో టెంపుల్స్ ఉండవండి. మనకి క్రిస్టియన్ ప్రార్థనలు జరుగుతాయి, సిక్కు ప్రార్థనలో అర్ధస్ చదువుతారు, హిందూ శ్లోకాలు ఆ యొక్క మంత్రాలు చదువుతారు, ఇలా పార్సీలు వాళ్ళకి సంబంధించినటువంటి భక్తి అన్ని కూడా ఉంటాయండి. ముస్లింలు వాళ్ళు కూడా నమాజ్ చదువుతారు. దీన్ని ధర్మస్థల అంటామండి. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రిలీజియన్ ని గౌరవించేటువంటి ఆ యొక్క సహనాన్ని అలవాటు చేస్తారు.